ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనం ఎప్పుడు లివర్ హెల్త్ అని అంటూ ఉంటాం. అంటే మనకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉందని, లేక మనకు లివర్ పారామీటర్స్ ఎక్కువగా ఉన్నాయి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంది. సో ఇలా లివర్లో ఏదో ఒక ఫ్యాక్టర్, ఫ్యాటీ లివర్ అని అనడము, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని అనడము. సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాము. అయితే ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడము, లేక లివర్ హెల్త్ని మనం బెటర్గా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిమ్టమ్స్ ఏమి అని తెలుసుకుందాము. లివర్ అంటే మనకి ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయో బాడీలో, లేక మనము బరువు తగ్గడానికి కష్టంగా ఉందో, అన్ని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా బరువు తగ్గలేకపోతూ ఉన్నాము, అండ్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, సో తగ్గలేకపోతూ ఉన్నాము, కామిళ్ళు ఉన్నాయి, లేక మనలో కొవ్వు ఎక్కువగా ఉంది అని డాక్టర్ గారు చెప్పారు. అండ్ ఇలాంటి ఎన్నెన్నో థింగ్స్ వల్ల మన స్కిన్ యాక్ని, పింపుల్స్ వస్తున్నాయి. సో ఇలా అన్నిటికీ చాలా మటుకు సిమ్టమ్స్కి లివర్ ప్రాబ్లం ఉంటుంది, లివర్లో ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ లివర్లో అంటే లివర్ అనేది యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్లో ఎలా అయితే స్కానింగ్ చేసి పంపిస్తారో అలాగే కూడా మన బాడీలో ఏదైనా టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఆర్గన్ అంటే మనకు లివర్ అవుతుంది. అంటే దాని తర్వాత ఇంకా కిడ్నీ అవుతుంది. సో ఈ లివర్ అనేది మేజర్ ఆర్గన్ ఫర్ డీటాక్స్, మనకి ఎయిర్పోర్ట్లో స్కానర్ లాగా. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ ఆర్గన్ అనమాట మనకు లివర్. అయితే ఈ లివర్ హెల్త్ని మనం ఎలా బెటర్ చేసుకోగలము? అయితే కొలెస్ట్రాల్ అయినా ఏదైనా మనం ఎలా బెటర్ చేసుకోగలము? మనం బెటర్ చేసుకోగలము 5 phases. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి మనము డీటాక్స్, సెకండ్ ఫేజ్ వచ్చి డయట్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల, కొంచెం డయట్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మన లివర్ హెల్త్ బెటర్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సర్టన్ సప్లిమెంట్స్ని యూజ్ చేయడం వల్ల. అండ్ ఫిఫ్త్ కొన్ని సజెషన్స్ ఇస్తాను నేను. అయితే ఫస్ట్ ఫేజ్లో డీటాక్స్ అన్నాను కదా. సో ఈ డీటాక్స్ అంటే ఏంటి? సో ఈ డీటాక్స్లో మనం ఫస్ట్ స్టాప్ చేయాల్సింది టాక్సిన్స్ ఏంటి అని అంటే డీటాక్స్. సో రిమూవింగ్ ద టాక్సిన్స్ అని. వాట్ ఆర్ దిస్ టాక్సిన్స్ యాక్చువల్లీ? అవాయిడింగ్ ద ప్లాస్టిక్, అవాయిడింగ్ ద కెఫిన్, అవాయిడింగ్ ఆల్కహాల్, స్మోకింగ్. సో ఇలాంటి థింగ్స్ని మనము యూజింగ్ ఆఫ్ ప్లాస్టిక్, సో ఇవన్నిటినీ మనం స్టాప్ చేయడం వల్ల మనకు టాక్సిన్స్ చాలా వరకు మన బాడీలో బయటికి వెళ్ళిపోతాయి. అంటే వాటర్తో యూజ్ చేస్తూ ఉండే టాక్సిన్స్, వాటర్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అండ్ స్కిన్ క్రీమ్స్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో అటువంటి థింగ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా డీటాక్స్లో స్టాప్ చేసేయాలి. దట్ ఈస్ ఫేజ్ 1. ఇంకా ఫేజ్ 2కి వస్తే మనం చెప్పాము డయట్ మోడిఫికేషన్స్. అయితే డయట్ మోడిఫికేషన్స్లో లివర్ హెల్త్కి ఏది ఎక్కువగా యూస్ఫుల్ అంటే మనకు ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఈస్ ఫైబర్. సో ఫైబర్ ఖచ్చితంగా కావాల్సిందే. ఉమెన్కి అయితే 25 grams per day, అండ్ మెన్కి అయితే 30 grams per day ఆఫ్ ఫైబర్ కావాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రీఫైన్డ్ కార్బ్స్ స్టాప్ చేయాలి. ఈ రీఫైన్డ్ కార్బ్స్ అంటే ఏంటి? మైదా, సూజీ, సో ఇలాంటివన్నీ కూడా మనం స్టాప్ చేయాలి. అండ్ ఈ డయట్ మోడిఫికేషన్స్లో ప్రోటీన్ కంటెంట్ పెంచాలన్నమాట. మంచి ప్రోటీన్ని మనం తీసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అవాయిడింగ్ ద షుగర్. సో ఈ 4 థింగ్స్ మనం అంటే షుగర్ ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు? జాగ్రత్త తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. అయితే మీరు ఎవరైతే లివర్ ప్రాబ్లం ఉందో, లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకైతే నో టు ద జాగ్రీ ఆల్సో. మరి ఏ దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు? స్టీవియా లీవ్ అనే దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు. మాంక్ ఫ్రూట్ దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు. సో నో టు డేట్స్. సో ఇలాంటి మనము పాటించాల్సి వస్తుంది లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది థర్డ్ ఫేజ్ అని చెప్పాను. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఏముండొచ్చు అని గెస్ట్ చేస్తున్నారా? డెఫినెట్లీ యాక్టివిటీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అని. దాంతోపాటు మనకు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి? సో ఎలాగో డీటాక్స్లో ఉన్నాం కాబట్టి మనకు లైట్ ఎక్సర్సైజెస్ సరిపోతుంది. లేక పుషప్స్ వరకు ఓకే, లేక యోగా స్ట్రెచెస్ వరకు ఓకే. ఓవర్గా ఎక్సర్సైజెస్ చేయడం మనం అనుకుంటూ ఉంటాము
వెయిట్ తగ్గట్లేదు కదా, ఎక్కువగా పొద్దున 1 అవర్, సాయంకాలం 1 అవర్, అండ్ నైట్ పడుకునే ముందు వాకింగ్, పొద్దున ఈవినింగ్ ఎక్సర్సైజెస్ అండ్ నైట్ వాకింగ్, ఇలా చాలా విపరీతంగా మన బాడీని ఇబ్బంది పెడుతూ మనము వెయిట్ తగ్గాలని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు లివర్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇలా అయితే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే అవ్వదు, కానీ బట్ మనము కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా బాడీకి మిస్ అవుతూ ఉంటాం. దాట్స్ వెరీ డేంజరస్ ఫర్ ద బాడీ అగైన్. సో కాబట్టి డైలీ ఒక 60 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, ఎవరైతే లివర్ని హెల్త్ బాగా చేసుకోవాలనుకునే వాళ్ళు మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా, స్ట్రెచెస్ అండ్ పుష్అప్, స్క్వాట్స్ అలాంటివన్నీ ఓకే, బట్ నాట్ ద వెరీ మచ్ వెయిటెడ్ స్క్వాట్స్ విచ్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ టు ద బాడీ. అండ్ సో ఇలాంటి ఎక్సర్సైజ్ యాక్టివిటీని ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిందే. అండ్ 4th ఫేజెస్లో సప్లిమెంట్స్. అంటే ఈ సప్లిమెంట్స్ అంటే ఏంటి? డెఫినెట్లీ మెడికేషన్స్ అయితే కాదు. సో మీరు డీటాక్స్ ఫేజ్లోనే మీరు ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నారంటే దాన్ని ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిందే. బికాస్ ఆఫ్ దాట్ ఇది ఉండొచ్చు. సో ఒకసారి డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల మీకు దానివల్ల లివర్ పైన ఏమైనా ప్రభావం పడుతుందా అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 4th ఫేజ్లో వచ్చి సప్లిమెంట్స్ అంటే ఏంటి? కొన్ని లివర్కి చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ ఏమి అంటే సప్లిమెంట్స్ అవి అంటే డయట్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్స్ అవి. సో దట్ ఈస్ క్లోరోఫిల్ కంటెంట్ ఉండే, మనము ఎక్కువగా ఉండే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఏంటి క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువగా ఉండేది అంటే ఆకుకూరలలో ఎక్కువగా వీట్ గ్రాస్లో ఉంటుంది. మనకు క్లోరోఫిల్ ఎక్కువగా 70% ఉంటుంది. సో అలాంటివి తీసుకోవచ్చు, స్పిరులినా తీసుకోవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అండ్ క్లోరోఫిల్ సప్లిమెంట్స్లో మనకు మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని థింగ్స్ విచ్ ఆర్ వెరీ మిల్క్ థర్స్ట్ అని అంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద లివర్ హెల్త్. అండ్ 5th వన్ వాట్ ఐ సెడ్ ఈస్ కొన్ని సజెషన్స్ ఏంటి అంటే అది మనము ఈస్ట్రోజన్ టూ హై ఆర్ టూ లో ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంపాక్ట్ ద లివర్. ఎందుకు అని అంటే ఈస్ట్రోజన్ అంటే ఉమెన్ హార్మోన్. అది మెన్కి ఎలా అయితే టెస్టోస్టిరోన్ అని చెప్తామో ఉమెన్కి ఈస్ట్రోజన్ హార్మోన్. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, బాడీలో తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో ఎందుకు అని అంటే అది మెటబలైజ్ అవ్వాల్సిందే లివర్ చోట నుంచి. అయితే ఇది తక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైతే ఆ మెనోపాజ్ రీచ్ అయ్యే స్టేజ్లో ఈస్ట్రోజన్స్ తగ్గుతాయి కదా, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి హాట్ ఫ్లషెస్ రావడము, పాల్పిటేషన్స్ రావడము, పీరియడ్ సరిగ్గా రాకపోవడము. సో ఇలాంటివన్నీ కూడా లో ఈస్ట్రోజన్ వల్ల వస్తుంది. అయితే హై ఈస్ట్రోజన్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్, సో అండ్ వెయిట్ గెయిన్ ప్రాబ్లం ఈజీగా, సో హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి మనం కరెక్ట్గా దానికి పాటించడం వల్ల మనకు డెఫినెట్లీ మన హెల్త్ బాగుపడుతుంది. అండ్ సో మీరు ఎవరైతే గట్ హెల్త్, లివర్ హెల్త్, స్పెషలీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ ఎక్కువగా ఉన్నాయి, బిలిరూబిన్ ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి డెఫినెట్లీ ఈ హెల్త్ సజెషన్స్ చాలా ముఖ్యమైనది, పాటించాలి. సో ఇక డయట్ మోడిఫికేషన్స్లో ఇంకొన్ని చెప్తాను. సో క్యారెట్, బీట్రూట్, క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే మనం ఎవరికైతే థైరాయిడ్ కండిషన్స్లో ఉండే వాళ్ళకి క్రూసిఫరస్ వెజిటేబుల్స్ ఇంపార్టెంట్, క్యాన్సర్ ఉండే వాళ్ళకి క్రూసిఫరస్ ఇంపార్టెంట్ అని చెప్తాము. సో అలా క్రూసిఫరస్ వెజిటేబుల్స్ ఇక్కడ కూడా చాలా మంచిదన్నమాట. ఏంటి క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్, బ్రకోలీ, సో కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచివి. సో దీంతో పాటు క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్స్ అంటారు, ఇవన్నీ కూడా చాలా మంచిది మనకు గట్ హెల్త్కి. అయితే మనకు ఈ క్రూసిఫరస్ వెజిటేబుల్స్ ఇంకొంచెం నేను యాడ్ చేయడానికి, థైరాయిడ్ పేషెంట్స్కి ఈ క్రూసిఫరస్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోకూడదు అని అంటారు. అయితే ఇవి ఉడకపెట్టుకొని కొంతవరకు తీసుకోవచ్చు ఇన్ ఏ మినిమం క్వాంటిటీ. సో దీన్ని కూడా నేను క్లారిఫై చేశాను. సో మీకు ఇంకా కూడా హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్, హెల్దీ లైఫ్ స్టైల్లో ఇన్ఫర్మేషన్స్ ఏదైనా కావాలనుకుంటుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డాక్టర్ జీకే హెల్దీ లైఫ్ స్టైల్. సో మైసెల్ఫ్ డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి, డాక్టర్ అనస్థీసియాలజిస్ట్, హెల్త్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. మేము మరిన్ని వీడియోలో మనం కలుద్దాము మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే.